హలో ఎవ్రీబడి. ఈరోజు మనం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్లో జస్టిఫికేషన్ ఆఫ్ జిఎస్టీ, వస్తు సేవా పన్ను యొక్క సమర్థనీయత గురించి మనం తెలుసుకుందాం. జస్టిఫికేషన్ ఆఫ్ జిఎస్టీ. సో జస్టిఫికేషన్ ఆఫ్ జిఎస్టీ అంటే సమర్థనీయత, జిఎస్టీ యొక్క సమర్థనీయత గురించి తెలుసుకుందాం. సో యాక్చువల్గా ముందు దీనికన్నా ముందు మనం వెళ్ళే ముందు ఒకసారి జిఎస్టీ యొక్క సమర్థనీయత గురించి తెలుసుకునే ముందు ప్రీవియస్ ట్యాక్స్ సిస్టమ్కి దీనికి ఉన్నటువంటి చిన్న డిఫరెన్సెస్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో ఏ ట్యాక్స్ ఎంత పడుతుంది, ఎంత ట్యాక్స్ ఏ వస్తువుల మీద తీసుకుంటున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, అలాగే ఏ సర్వీసెస్ మీద ఎంత ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఒక వస్తువు మీద వివిధ రకాలైనటువంటి ట్యాక్సులు, ఒక సర్వీస్ మీద వివిధ రకాలైనటువంటి ట్యాక్సులు వసూలు చేశారు పాత ట్యాక్స్ విధానంలో. దాని మీద ఒక క్లారిటీ అనేది ఉండేది కాదు. కానీ జిఎస్టీకి వచ్చేసరికి గూడ్స్కి సర్వీసెస్కి ఖచ్చితంగా ట్యాక్స్, వేరే ట్యాక్స్ పడేటువంటి అవకాశం లేదు. ఒక గూడ్స్ మీద జిఎస్టీ పే చేసిన తర్వాత వేరే ట్యాక్స్ అనేది కట్టడానికి ఛాన్స్ లేదు. అలాగే సర్వీసెస్ మీద కూడా ఒకసారి జిఎస్టీ అప్లికబుల్ అయిన తర్వాత వేరే ట్యాక్స్ కట్టేటువంటి ఛాన్స్ లేదు. తర్వాత పాత ట్యాక్స్ విధానంలో గూడ్స్ అండ్ సర్వీసెస్కి సరైనటువంటి నిర్వచనం ఇవ్వకపోవడం వల్ల ఏది గూడ్స్ ఏది సర్వీసెస్ అనేది మనకి కన్ఫ్యూజన్గా ఉండేది. అంటే పాత ట్యాక్సెస్ ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఏది గూడ్స్కి చెందుతుంది, ఏది సర్వీసెస్కి చెందుతుంది అనేది కన్ఫ్యూజన్లో ఉండేది. జిఎస్టీకి వచ్చిన తర్వాత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, ఏవి గూడ్స్ అండ్ ఏది గూడ్స్కి వెళ్తాయి, ఏవి సర్వీసెస్కి వెళ్తాయి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్కి వివిధ రకాలైనటువంటి ట్యాక్సెస్ ఉన్నాయి. అంటే గూడ్స్కి సపరేట్ ట్యాక్సెస్, అలాగే సర్వీసెస్కి సపరేట్ ట్యాక్సెస్ ఉన్నాయి పాత ట్యాక్స్ విధానం. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత గూడ్స్కి సర్వీసెస్కి ఒకే రకమైనటువంటి ట్యాక్స్ అనేది అమలు చేయడం జరుగుతుంది. అలానే పాత ట్యాక్స్ విధానంలో చట్టాలు, వివిధ రకాలైనటువంటి చట్టాలు ఉండేవి. అంటే నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్, నెంబర్ ఆఫ్ ట్యాక్స్ లాస్ అనేవి ఉండేవి. ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ, నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ యాక్ట్స్ కానీ ఏమీ లేవు. ఒకే రకమైన ట్యాక్స్ అనేది మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో రాష్ట్రాలకి అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకి ట్యాక్స్ పెంచేటువంటి వచ్చేటువంటి విధానం తక్కువగా ఉండేది. అలాంటిది జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని స్టేట్స్కి, సెంట్రల్కి, అలాగే యూటీస్కి, యూనియన్ టెరిటరీస్ కూడా ఆదాయం పెంచేటువంటి అవకాశం. ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో జిఎస్టీ రాకముందు ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టంలో సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటాం. అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్, రాష్ట్రం వెలుపల జరిగేటువంటి వ్యాపారాల లావాదేవీలకి ఈ సిఎస్టీ అనేది కేంద్రం విధించేది. ఇప్పుడు జిఎస్టీలో కేంద్రం ఆ సెంట్రల్ సేల్స్ మన యొక్క సిజిఎస్టీ అలాగే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీని, ఈ సిజిఎస్టీని రీప్లేస్ చేసింది. అంటే సిజిఎస్టీని పూర్తిగా రద్దు చేసింది. దాని ప్లేస్లో ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ కానీ, సెంట్రల్ సిజిఎస్టీ కానీ మనం వసూలు చేస్తాం. పర్చేస్ ట్యాక్స్ని కూడా ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో పర్చేస్ ట్యాక్స్ అనేది మనకి ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ పర్చేస్ ట్యాక్స్ని కూడా అది రీప్లేస్ చేసేసి దాన్ని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అలాగే సెంట్రల్ వ్యాట్, సెన్ వ్యాట్, అంతరాష్ట్ర అమ్మకాల మీద సెన్ వ్యాట్ అనేది ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో ఉపయోగించేవారు. ఇప్పుడు అంతర్రాష్ట్ర అమ్మకాలకు కూడా జిఎస్టీ అనేది ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ మీదే ఆ యొక్క అంతర్రాష్ట్ర యొక్క సేల్స్ మీద కూడా ఈ ఐజిఎస్టీని వసూలు చేయడం జరుగుతుంది. ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో యూనిఫామ్ ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఉండేది కాదు. అంటే ఒకే రకమైన ట్యాక్స్ విధానం ఉండేది కాదు. కానీ ఈ జిఎస్టీ అనేది యూనిఫామ్ ట్యాక్స్ విధానం. ఇప్పుడు ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నది యూనిఫామ్ ట్యాక్స్ విధానం. ఇది ప్రీవియస్ ట్యాక్స్ సిస్టమ్కి అలాగే ఎగ్జిస్టింగ్స్లో ఉన్నటువంటి జిఎస్టీకి డిఫరెన్స్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ జిఎస్టీ జస్టిఫికేషన్ ఎలా అయింది అన్నది కూడా చూద్దాం.
There was a burden of tax on tax in the pre-existing central excise duty of the government of India and sales tax system of the state governments. The introduction of central VAT, CEN-VAT, has removed the cascading burden of tax on tax to good extent by providing a mechanism of set-off for tax paid on inputs and services up to the stage of production, and has been an improvement over the pre-existing central excise duty. Similarly, the introduction of VAT in the states has removed the cascading effect by giving set of tax paid on inputs as well as tax paid on previous purchases, and has again been an improvement over the previous sales tax regime. But both the CEN-VAT and state VAT have certain incompleteness. Once again, there was a burden of tax on tax in the pre-existing central excise duty of the government of India and sales tax system of the state governments. The introduction of CEN-VAT, central VAT, has removed the cascading burden of tax on tax to a good extent by providing a mechanism of set-off for tax paid on inputs and services up to the stage of production, and has been an improvement over the pre-existing central excise duty. Similarly, the introduction of VAT, the state has removed the cascading effect by giving set of tax paid on inputs as well as tax paid on previous purchases, and has again been an improvement over the previous sales tax regime. But both the CEN-VAT and state VAT have certain incompleteness. అంటే ఏంటో చూద్దాం ఒకసారి. అంటే కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి ఎక్సైజ్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ ట్యాక్స్, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి సేల్స్ ట్యాక్స్ విధానంలో పన్నుపై పన్ను భారం అధికంగా ఉండేది. దీన్ని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర విలువ ఆధారిత పన్ను సెంట్రల్ వ్యాట్, CEN-VATని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇన్పుట్స్ మరియు సేవలపై ఉత్పత్తి దశ వరకు ముందుగా చెల్లించి పన్నును సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. దీనిచే మునుపటి విధానం కంటే ఇది మెరుగైనదిగా భావించడం అయినది. అదేవిధంగా రాష్ట్రాల్లో విలువ ఆధారిత పన్నును ప్రవేశపెట్టడం ద్వారా ప్రవేశపెట్టడం ద్వారా ఇన్పుట్లపై చెల్లించినటువంటి పన్ను మరియు ముందరి కొనుగోళ్లపై చెల్లించినటువంటి పన్నును సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. దీనిచే అమ్మక పన్ను విధానంలో అభివృద్ధి చోటు చేసుకుంటుంది. కానీ విలువ ఆధారిత పన్ను మరియు రాష్ట్ర విలువ ఆధారిత పన్ను రెండు అసంపూర్ణమైనవి అంట. ఎందుకని? కేంద్ర విలువ ఆధారిత పన్నులో ప్రధానమైన లోపం పంపిణీ సప్లై అంత్యదశ వరకు విస్తరించకపోవడం. అంతేకాకుండా ఇన్పుట్ క్రెడిట్ సెట్ ఆఫ్ అదనపు ఎక్సైజ్ సుంకాలు, అదనపు కస్టమ్ సుంకం, అదనపు పన్నులు మరియు ఇతర కేంద్ర పన్నులు అనుమతించబడవు. దీనిచే ఇన్పుట్ క్రెడిట్ సెట్ ఆఫ్ ప్రయోజనాలు ఉత్పత్తిదారులు లేదా డీలర్లకు ఆశించిన స్థాయిలో ఉండవు. ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే అసలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అది తెలుసుకున్న తర్వాత మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఒక రిజిస్టర్డ్ పర్సన్ అంటే ఎవరైతే జిఎస్టీ ద్వారా అతను రిజిస్టర్డ్ అయి ఉన్నాడో, ఆ రిజిస్టర్డ్ పర్సన్ చేసేటువంటి సప్లై అది ఏదైనా ఉండొచ్చు, గూడ్స్ అయి ఉండొచ్చు, సర్వీస్ అయి ఉండొచ్చు. మనం జిఎస్టీలో ఇప్పుడు ఎక్కువగా వినిపించేటువంటి పేరు సప్లై ఒకటే. సప్లై ఆఫ్ గూడ్స్, సప్లై ఆఫ్ ఈవెంట్ ఎప్పుడు జిఎస్టీ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? సప్లై ఆఫ్ గూడ్స్ అనేది సప్లై అయితే జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఒక రిజిస్టర్డ్ పర్సన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ చేయాలంటే అతను ముందు ఆ వస్తువులు తయారు చేయడం కోసం లేదా సర్వీసెస్ ఇవ్వడానికి కోసం కొన్ని ఇన్పుట్స్ కానీ, క్యాపిటల్ గూడ్స్ని కానీ, సర్వీసెస్ కానీ లేదా రా మెటీరియల్స్ కానీ అతను ఉపయోగించేటువంటి అవసరం ఉంది. సపోజ్ నేను ఒక మ్యానుఫ్యాక్చర్ని అనుకుందాం. సో నాకు కొన్ని క్యాపిటల్ గూడ్స్ కానీ, ఇన్పుట్స్ కానీ అవసరం అవుతాయి. అదే రా మెటీరియల్స్ కానీ, సర్వీసెస్ ఇవ్వడానికి రా మెటీరియల్స్ కానీ అవసరమైన ఉంటాయి. సో ఈ మనం సప్లై చేసేటప్పుడు అంటే టైమ్ ఆఫ్ సప్లై మనం వస్తువులు, గూడ్స్ అండ్ సర్వీసెస్ వేరే పర్సన్కి ఇచ్చేటప్పుడు, సప్లై చేసేటప్పుడు మనం ఆటోమేటిక్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాం. కానీ మనం ముందు మ్యానుఫ్యాక్చర్ దశలో ఉన్నప్పుడు
క్యాపిటల్ గూడ్స్ని కానీ, ఇన్పుట్స్ని కానీ, రా మెటీరియల్స్ కానీ, సర్వీసెస్ని కానీ ఉపయోగించినప్పుడు వాటి మీద మనం ట్యాక్స్ కట్టే ఉంటాం. ముందు ఆల్రెడీ రా మెటీరియల్ మనం ట్యాక్స్ కడతాం కాబట్టి మనం ఎప్పుడైతే సప్లై చేసినప్పుడు కట్టేటువంటి ట్యాక్స్ నుంచి ఇవి మినహాయించుకోవచ్చు. సపోజ్ మనం ఒక వస్తువు తయారు చేయడానికి రా మెటీరియల్ కొన్నప్పుడు కట్టినటువంటి ట్యాక్స్ని ఎప్పుడైతే మనం సేల్స్ చేసుకున్నప్పుడు దాని నుంచి సెటప్ చేసుకునే అటువంటి అవకాశం ఉంటుంది. అంటే ముందుగా కట్టినటువంటి ట్యాక్స్ని ఇన్పుట్ ట్యాక్స్ విధానంలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రీవియస్ ట్యాక్స్ సిస్టమ్ అంటే జిఎస్టీ కన్నా ముందు ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టంలో ఈ క్యాస్కాడింగ్ ట్యాక్స్ ఎఫెక్ట్ పోవడానికి సెంట్రల్ వ్యాట్ విధానం అంటే కేంద్ర విలువ ఆధారిత పన్ను సెంట్రల్ వ్యాట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అలాగే స్టేట్ సేల్స్ ట్యాక్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఈ రెండు కూడా ఏదైతే కేంద్ర విలువ ఆధారిత పన్ను మరియు రాష్ట్ర విలువ ఆధారిత పన్ను రెండు అసంపూర్ణమైనటువంటి. ఎందుకంటే కేంద్ర విలువ ఆధారిత పన్నులో ప్రధాన లోపం సప్లై ఫైనల్ స్టేజ్కి వరకు విస్తరించకపోవడం, అంతేకాకుండా ఇన్పుట్ క్రెడిట్ సెటాఫ్లో అదనపు ఎక్సైజ్ సుంకాలు, అదనపు కస్టమ్స్ సుంకం, అదనపు పన్నులు మరియు ఇతర కేంద్ర పన్నులు అనుమతించబడవు. అంటే పూర్తిగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వెనక్కి రావడానికి సెంట్రల్ వ్యాట్ విధానంలో సెన్వ్యాట్ కేంద్ర విలువ ఆధారిత పన్ను విధానంలో దీనికి అవకాశం లేదు. సో ఇది ఇన్కంప్లీట్ అని చెప్పడానికి ఉంది. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. The introduction of GST will not only include comprehensively more indirect central taxes and integrated goods and service taxes for set of relief, but also capture certain value addition in the distributive trade. Similarly, in the present state level VAT scheme, SENVAT load on the goods has not yet been removed, and the cascading effect of the part of tax burden has remained unrelieved. Moreover, there are several taxes in the states such as luxury tax, entertainment tax, etc., which have still not been subsumed in the VAT. Further, there has also not been any integration of VAT on goods with the tax on services at the state level with the removal of cascading effect of service tax. సో ఈ జిఎస్టీ యొక్క ఆవిర్భావం, జిఎస్టీ యొక్క ఇంప్లిమెంటేషన్తో కేంద్ర పరోక్ష పన్నులు సమ్మిళితంతో పాటుగా వస్తువులు మరియు సేవా పన్నులు అనుసంధానం చేస్తుంది. అంటే కేంద్ర పరోక్ష పన్నులు అంటే అప్పటి వరకు ఉన్నటువంటి సెంట్రల్ ట్యాక్సెస్, అలాగే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ వీటిని అనుసంధానం చేస్తుందంట. వీటి ద్వారా పన్నులను సెటప్ చేసుకోవడానికి చాలా సులభంగా అవకాశం ఉంటుంది. అంటే ముందు దశలో చెల్లించినటువంటి పన్నులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ముందుగా రా మెటీరియల్ మీద కట్టినటువంటి పన్నులు, సో మునుపటి దశలో చెల్లించిన పన్నులు సెటప్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. అంటే ప్రీవియస్ స్టేట్ ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో స్టేట్ వ్యాట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి విలువ ఆధారిత పన్ను, అలాగే కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి విలువ ఆధారిత పన్ను సెంట్రల్ వ్యాట్, వీటి యొక్క భారం పూర్తిగా తొలగించబడలేదు. దీనివల్ల ఏమవుతుంది, పన్నుపై పన్ను భారం కుదుటపడలేదు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో విధించేటటువంటి విలాస పన్ను, లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వినోద పన్ను మొదలైనవి వ్యాట్లో సమ్మిళితం కాలేదు. అంటే ఇవి వ్యాట్లో కలిసిపోలేదు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో వస్తువులు విధులపై ఆధారిత పన్ను, సేవలపై విధించేటువంటి పన్నుకు ఏ విధమైనటువంటి అనుసంధానం లేకపోవడం వల్ల సేవ పన్నుపై పన్ను భారం తొలగించేటకు అవకాశం లేదు. సో ఈ నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో లగ్జరీ ట్యాక్స్ అని, అలాగే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, ఇవన్నీ వ్యాట్లో కలిసి లేవు. అంతేకాకుండా రాష్ట్రంలో వస్తువులపై విధించేటువంటి వ్యాట్లో మిగతా ట్యాక్సెస్కి ఎలాంటి ఇంటర్లింక్ అనుసంధానం అనేది లేదు. అందువల్ల వీటిపై పన్నుపై పన్ను భారం తొలగించేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా కేంద్ర అమ్మక పన్ను, అంతరాష్ట్ర అమ్మకాలపై సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ సిఎస్టీ, కేంద్ర అమ్మక పన్ను కానీ అది విధించే పన్ను 4 నుండి 2% తగ్గించినప్పటికీ అంత ఆశాజనకమైనటువంటి ప్రయోజనాలు ఏమీ రాలేదట. సో అది సిఎస్టీని తగ్గించారు.
సెంట్రల్ వ్యాట్ని తగ్గించారు. అయినా సరే అంత అనుకున్నటువంటి ప్రయోజనాలు అయితే చేకూరలేదు. వ్యాట్ విధానం వల్ల చేకూరలేదు, అలాగే సెంట్రల్ వ్యాట్ కూడా వీటికి ఎలాంటి ప్రయోజనాలు లభించలేదు. అలాగే రాష్ట్ర స్థాయిలో వస్తు సేవా పన్ను ఆవిర్భావంతో కేంద్ర ఆధారిత పన్ను, సేవా పన్నుల యొక్క అదనపు భారం పూర్తి స్థాయిలో తొలగించబడుతుంది. మరియు సప్లై ఉన్నటువంటి ఉత్పత్తి దశ నుండి టోకు వర్తకుల స్థాయి వరకు ఒక క్రమ పద్ధతిపై ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఇవ్వబడుతుంది. సో మీకు ఇంతకుముందు వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ నుంచి మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్ నుంచి రిటైలర్, ఈ కింద వరకు ఫైనల్ కన్జ్యూమర్కి అందే వరకు ఒక ట్యాక్స్ సిస్టమ్ ఎలాగైతే ఒక స్ట్రక్చర్డ్ వైజ్ ఇవి సెటప్ చేయడానికి అవకాశం ఉందని మనం ఇంతకుముందు క్లాసెస్లో చెప్పుకున్నాం. సో ఆ విధంగా ఈ జిఎస్టీ ఆవిర్భావంతో మాత్రమే ఇది సాధ్యపడుతుంది అన్నమాట. దీనిపై పన్ను భారం పూర్తి స్థాయిలో రద్దు చేయబడుతుంది. ఇది వస్తు సేవా పన్ను యొక్క అత్యంత సారాంశం లేదా అంత్య సారాంశం. సో ఇది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యొక్క అంత్య సారాంశం కింద మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అనేక కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి పన్నులు రద్దే ఒకే పన్ను విధానం అమలు చేయబడింది. సో ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ గందరగోళం, నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఏ పన్ను ఎవరు వసూలు చేస్తున్నారో, ఎందుకు వసూలు చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఒకే పన్ను కట్టేసినటువంటి పరిస్థితిలోకి రావడం చాలా మంచి విషయం. ఒకే పన్ను అమలు చేయడం అంటే అనేక ఖర్చులు తగ్గుతాయి. వస్తు సేవా పన్ను ద్వారా కేంద్ర అమ్మక పన్ను తొలగించబడుతుంది. అందుచే వస్తు సేవా పన్ను ఒక విలువ ఆధారిత పన్ను మరియు సేవా పన్ను మాత్రమే కాదు, దేశంలోని పరోక్ష పన్ను విధాన వ్యవస్థను సమూలంగా మార్పు చేసే న్యాయాత్మక పన్ను వ్యవస్థ. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్, సో ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఒక వస్తువు లేదా సర్వీసెస్ను ఉపయోగించుకున్నప్పుడు ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ చెల్లించాలి. అంటే ఒక వస్తువు కానీ సర్వీసెస్ మీద కానీ ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితుల్లో ఆ ట్యాక్స్ వివిధ రకాలైనటువంటి పేర్లతో వసూలు చేసేవారు. ఒక మ్యానుఫ్యాక్చర్ ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఆ వస్తువుకు సంబంధించినటువంటి రా మెటీరియల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు అతను కస్టమ్స్ సుంకం కట్టాలి. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కట్టాలి. మ్యానుఫ్యాక్చర్ పూర్తయిన తర్వాత వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ కట్టాలి. ఆ వాల్యూ యాడెడ్ ట్యాక్స్తో పాటు అతను సేల్స్ జరిపేటప్పుడు సేల్స్ ట్యాక్స్ కట్టాలి. సో ఈ విధంగా మళ్ళీ అంతర్రాష్ట్రీయ వ్యాపార లావాదేవీలకు చేస్తే అతను సిఎస్టీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కట్టాలి. సో ఒక వస్తువు కన్జ్యూమర్ ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళే లోపు నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్, ఆ నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ కూడా ఈ మ్యానుఫ్యాక్చర్ ఒక్కడే కట్టే సరిపోదు. అది ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్ నుంచి రిటైలర్ నుంచి కన్జ్యూమర్కి వచ్చే వరకు కూడా ప్రతి స్టేజ్లో ఆల్రెడీ ఇంతకుముందు కట్టినటువంటి ట్యాక్స్ మీద ఆ ట్యాక్స్తో కలిపినటువంటి అమౌంట్ మీద మళ్ళీ వెళ్ళు ట్యాక్స్ కట్టేటువంటి పాత విధానం. సో అది వాటిని అధిగమించడానికి వ్యాట్ విధానం, సెంట్రల్ వ్యాట్ని తీసుకురావడం, ఆ తర్వాత విధించేటువంటి పన్నును తగ్గించడం, 4 నుంచి 2% తగ్గించడం, ఈ విధంగా ఎన్ని చర్యలు చేసినప్పటికీ కూడా జిఎస్టీ అమలు చేసే వరకు కూడా ఈ యొక్క ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ బర్డెన్ కానీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పోలేదు. అలాగే పూర్తిగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని రిసీవ్ చేసుకోవడానికి, వెనక్కి తీసుకోవడానికి ఎటువంటి అవకాశం కూడా లేకుండా ఉండేది. సో ఈ విధంగా సెంట్రల్ వ్యాట్ సెన్వాట్ అనేది కేంద్ర విలువ ఆధారిత పన్నులో కూడా ఈ ట్యాక్స్ సిస్టమ్ ప్రీవియస్ ట్యాక్స్ సిస్టమ్ని అది పూర్తిగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వెనక్కి తీసుకోవడానికి ఉపయోగపడలేదు. అలాగే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని రిమూవ్ చేయడానికి కూడా సెంట్రల్ వ్యాట్ అనేది విధానం అనేది ఉపయోగపడలేదు. సో అందువల్ల నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ ఎందుకు అవసరమైనది, ఈ జిఎస్టీ ఒకటే జస్టిఫికేషన్, అంటే పన్ను వస్తు సేవా పన్ను విలువ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తువు మరియు సేవా పన్ను సమర్థనీయత గురించి చెప్పుకోవడానికి మనం జిఎస్టీ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకోవాలి. విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ at the state level,
and the additional burden of send VAT and service tax would be comprehensively removed, and a continuous chain of set-off from the original procedure point and service provider point up to their retailers level would be established, which would eliminate the burden of all cascading effects, including the burden of central VAT, SEN-VAT, and service tax. This is the essence of the GST. Also, major central and state taxes will get subsumed into GST, which will be reduced the multiplicity of taxes and thus bring down the compliance cost. Once again, with the introduction of GST at the state level, the additional burden of central VAT and service tax would be comprehensively removed. సో ఇండియాలోకి జిఎస్టీ ఇంట్రడక్షన్ అయిన తర్వాత స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి అడిషనల్ బర్డెన్ ఆఫ్ సెంట్రల్ వ్యాట్, అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ వ్యాట్, కేంద్ర విలువ ఆధారిత పన్ను యొక్క అదనపు భారం, ఎక్స్ట్రా బర్డెన్ అనేది పూర్తిగా తొలగిపోయింది. సెంట్రల్ వ్యాక్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే సేవా పన్ను కూడా ఉందో ఇట్ వుడ్ బి కాంప్రహెన్షివ్లీ రిమూవ్డ్, పూర్తిగా రద్దు అయిపోయింది. అండ్ దే కంటిన్యూస్ చైన్ సెట్ ఆఫ్ ఫ్రమ్ ది ఒరిజినల్ ప్రొడ్యూసర్ పాయింట్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ పాయింట్ అప్ టు ది retailers level would be established, which would be eliminate the burden of all cascading effects, including the burden of central VAT and service tax. సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పినటువంటి ఎగ్జాంపుల్ మీకు గుర్తుండే ఉంటుంది. ఒక మ్యానుఫ్యాక్చరర్ 50 రూపీస్తో రా మెటీరియల్ పర్చేజ్ చేసి దానికి 50 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్, అంటే 50 రూపాయలు రా మెటీరియల్ ఖర్చు పెట్టి 50 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ తయారీకి ఉపయోగించి ప్లస్ 10% ట్యాక్స్ పే చేసేవాడు ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో. అంటే 50 రూపాయలు రా మెటీరియల్ కొన్నప్పుడు దానికి 50 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ తయారీ ఖర్చు, అలాగే గవర్నమెంట్ ట్యాక్స్ అంతా 10%, అంటే 50 + 50 100 + 10%, అంటే ఇంకొక 10 రూపీస్, 110 రూపీస్. మ్యానుఫ్యాక్చరర్ 110 రూపీస్కి ఒక వస్తువుని అతను డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం చేశాడు, 110 రూపీస్కి వస్తువు కొనుక్కొని ప్లస్ అతను ఒక 20 రూపీస్ ప్రాఫిట్ వేసుకున్నాడు, ప్లస్ 10% ట్యాక్స్ పే చేశాడు. అంటే 130 మీద 10% ఎంత అవుతుంది, 110 + 20, 120, 110 + 20 130 మీద అతను 10% మళ్ళీ ట్యాక్స్. అప్పుడు ఎంత అవుతుంది, 130 అంటే 10% 13 రూపీస్ ట్యాక్స్ అవుతుంది. 130 + 133 రూపీస్, అంతే కదా. 130 + 10% ట్యాక్స్ 13 రూపీస్, అంటే 143 రూపీస్ అవుతుంది. ఆ 143 రూపీస్కి మళ్ళీ అతను హోల్సేలర్కి ఇచ్చాడు. 143కి అతను 20 రూపీస్ మళ్ళీ ప్రాఫిట్ వేసుకున్నాడు, దాని మీద మళ్ళీ 10% ట్యాక్స్ కట్టాడు. అప్పుడు ఎంత అవుతుంది, 163 మీద 10%. సో ఈ విధంగా ఫైనల్ కన్జ్యూమర్కి వచ్చేటప్పటికి పైన మ్యానుఫ్యాక్చరరు, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలర్, రిటైలర్ అందరూ కట్టిన ట్యాక్సెస్తో పాటు వాళ్ళు కట్టిన ట్యాక్స్ మీద మళ్ళీ ఫైనల్ కన్జ్యూమర్ ఫైనల్గా ట్యాక్స్ కట్టి ఆ 100 రూపాయలు విలువ చేసేటువంటి 110 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువు కిందకు వచ్చేటప్పటికి 200 రూపాయలు చేస్తున్నారు. అదే జిఎస్టీ పరిధిలోకి వచ్చేటప్పటికి ఒక మ్యానుఫ్యాక్చర్ 50 రూపీస్తో రా మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు, 50 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ చేసినప్పుడు, 10% ట్యాక్స్ పే చేసినప్పుడు అతని యొక్క మ్యానుఫ్యాక్చరర్ దగ్గర అతను కట్టాల్సిన ట్యాక్స్ ఎంత అవుతుంది, అతను ఎంతైతే 50 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ చేశాడో అతను ఆ 50 మీద మాత్రమే 10% పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రా మెటీరియల్ మీద 50 రూపీస్ మీద ఆల్రెడీ అతను ట్యాక్స్ పే చేసి ఉన్నాడు కాబట్టి ఆ ట్యాక్స్ మీద మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఆ 50 రూపీస్కి 5% అంటే 50 + 50 + 5% ఆన్ 50 రూపీస్, అంటే ఎంత అవుతుంది, 50 మీద 5%, 5 రూపీస్ అవుతుంది, అంతేగా, 5 రూపీస్ అవుతుంది.
ఆ 5 రూపీస్ 50 + 50 + 5 అంటే అతను కట్టేది ఎంత 105 రూపీస్ ఒక వస్తువు తయారై అతను డిస్ట్రిబ్యూటర్ పంపిస్తే 105 రూపీస్ ప్లస్ అతను 20 రూపీస్ ప్రాఫిట్ వేసుకున్నారు. అప్పుడు 105 రూపీస్ అతను ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎంతైతే 20 రూపీస్ మీద అతను 10% ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే 2 రూపీస్ 105 + 7 127 రూపీస్ 127 రూపీస్కి కిందకు పంపిస్తారు. ఆ విధంగా సో మ్యానుఫ్యాక్చర్ కట్టినటువంటి ట్యాక్స్ కింద డిస్ట్రిబ్యూటర్కి సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్ కట్టినటువంటి ట్యాక్సెస్ హోల్సేలర్కి సంబంధం లేదు, హోల్సేలర్ కట్టినటువంటి ట్యాక్సెస్ రిటైలర్కి సంబంధం లేదు. ఈ పైన చైన్ వీళ్ళందరూ కట్టినటువంటి ట్యాక్సులు కన్జ్యూమర్కి సంబంధం లేదు. సో వీళ్ళు కట్టిన ట్యాక్సెస్ మీద ఇతను మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎంతైతే వస్తువు యొక్క ధర ఉందో దాని మీద ఇతను కట్టాల్సిన ట్యాక్స్ మాత్రమే ఫైనల్ కన్జ్యూమర్ కట్టాల్సిన అవసరం. అలానే ఎవరైతే ముందు రా మెటీరియల్ మీద కట్టినటువంటి ట్యాక్సెస్ని సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం జిఎస్టీలో ఖచ్చితంగా ఉంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని పూర్తిగా వెనక్కి తీసుకునే అవకాశం జిఎస్టీలో మాత్రమే సాధ్యపడుతుంది. సో ఈ పూర్తిగా రా మెటీరియల్ మీద కట్టినటువంటి ట్యాక్స్ని పూర్తిగా వెనక్కి తీసుకునే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని వెనక్కి తీసుకునే అవకాశం జిఎస్టీలోనే ఉంది. అలానే క్యాస్కాడింగ్ ట్యాక్స్ మీద ట్యాక్స్, పన్నుపై పన్ను భారం ఎలిమినేషన్, పన్ను మీద పన్ను భారం తొలగించేటువంటి అవకాశం సెంట్రల్ వ్యాట్ విధానంలో లేదు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ విధానంలో లేదు, అలాగే సెంట్రల్ వ్యాట్ కేంద్ర విలువ ఆధారిత పన్ను మీద కూడా ఈ యొక్క క్యాస్కాడింగ్ ట్యాక్స్ ఎఫెక్ట్ పోగొట్టడం అనేది లేదు. ఓన్లీ జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మాత్రమే పన్నుపై పన్ను భారం తొలగించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రా మెటీరియల్ మీద ముందుగా కట్టినటువంటి పన్ను మీద అతను పన్నుని సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడో అతను ముందుగా కట్టినటువంటి రా మెటీరియల్ మీద చెల్లించినటువంటి ట్యాక్సెస్ని వెనక్కి తీసుకునే అవకాశం జిఎస్టీ మాత్రమే ఉంటుంది. అలాగే విలువ ఆధారిత పన్ను, సెంట్రల్ కేంద్ర విలువ ఆధారిత పన్ను, స్టేట్ రాష్ట్ర విలువ ఆధారిత పన్ను వ్యాట్లో కానీ, సెంట్రల్ వ్యాట్ కానీ, కేంద్ర విలువ ఆధారిత పన్నులో కానీ లేనటువంటి పన్నుని సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం కానీ, అలానే వివిధ రకాలైనటువంటి పన్నులు రద్దయ్యేటువంటి అవకాశం కానీ, అన్నీ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ట్యాక్సెస్, వివిధ రకాలైనటువంటి చట్టాలు, గూడ్స్కి ఒక విధంగానే అలాగే సర్వీసెస్కి ఒక విధంగా ట్యాక్సెస్ వసూలు చేయడం, ఒక వస్తువు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కన్జ్యూమర్ వరకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఫైనల్ కన్జ్యూమర్కి వెళ్ళేటప్పటికి నెంబర్ ఆఫ్ ట్యాక్స్ బర్డెన్స్. అది ఒక వస్తువు 100 రూపీస్ వాల్యూ వర్త్ ఉన్న వస్తువు ఫైనల్ కన్జ్యూమర్కి వెళ్ళేటప్పటికి ఇతను కట్టిన ట్యాక్స్ మీద ట్యాక్సెస్ ఎక్కువ అవడం వల్ల రెట్టింపు రేటుకి అతను ఆ వస్తువుని కొనుక్కునేటువంటి పరిస్థితులు ఉండేవి ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో. సో ఎప్పుడైతే జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ రద్దయిపోయినాయి. ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ ఇంతకుముందు ఉన్నటువంటి ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టీలో సబ్సమ్డ్ అయిపోయినాయి. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ క్యాస్కాడింగ్ రిమూవల్ అయిపోయింది. అలానే పూర్తిగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని సెట్ ఆఫ్ చేసుకునేటువంటి అవకాశం జిఎస్టీలోనే కల్పించారు. సో వీటన్నిటినీ మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా జస్టిఫికేషన్ ఆఫ్ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తువు మరియు వస్తు సేవా పన్ను యొక్క సమర్థనీయత మనకి అర్థం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వ్యాట్ విధానంలో కానీ, సెంట్రల్ వ్యాట్ విధానంలో కానీ ఎటువంటి ఆస్కారం లేనటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పూర్తిగా తీసుకునే అవకాశం కానీ, క్యాస్కాడింగ్ పూర్తిగా రిమూవ్ అయ్యేటువంటి అవకాశం కానీ, నెంబర్ ఆఫ్ ట్యాక్స్ బర్డెన్స్ పడకుండా ఉండేటువంటి అవకాశం కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, డిఫరెంట్ టైప్స్ ట్యాక్స్ యాక్ట్స్ని క్లోజ్ చేయటువంటి, అబాలిష్ చేయడం అనే అవకాశం కానీ ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో ఎక్కడా లేదు. ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో ఎక్కడా లేకపోవడం వల్లే ఇండియాలో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ఇండియాలో జిఎస్టీ ఆవిర్భావంతో ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో సాధ్యపడినటువంటి అన్ని కార్యకలాపాలు కూడా, అన్ని ఫెసిబిలిటీస్ కూడా ఈ జిఎస్టీ ఆవిర్భావంతో
ఇటువంటి మనకి అవసరమైనటువంటి అన్ని సంస్కరణలు సా చే అమలు చేయడానికి సాధ్యపడింది. సో ఈరోజు మనం ఈ యొక్క జిఎస్టి జస్టిఫికేషన్ అంటే వస్తు సేవా పన్ను యొక్క సమర్థనీయత గురించి చర్చించుకున్నాము. తర్వాత క్లాసెస్లో మిగిలిన టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.